పిండి గిర్ని మిత్రులందరికీ నమస్కారము. నేను మీ మల్లేష్. మీరు చూస్తున్నారు మల్లేష్ పిండి గిర్ని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో మన తోటి పిండి గిర్ని మిత్రులు మీరు గమనించండి, చాలామంది ఒకే రకమైన మిషన్ లోపల బియ్యం పిండి అంటే అప్పాలకు సంబంధించింది, అట్లాగే కారం పూస ఈ యొక్క పప్పులకు సంబంధించింది, ఇవన్నీ కలిపి ఒకే మిషన్ లోపల పట్టడం జరుగుతుంది. ఇట్లా పట్టినప్పుడు ఏమవుతుంది కదంటే, మన తోటి పిండి గిర్ని మిత్రులకు చాలామంది మీరు చూసి ఉంటారు, మనకు అందరికీ ఈ యొక్క ప్రాబ్లం అనేది చాలామందికి తెలిసి ఉంటుంది. ఏంటంటే, కస్టమర్ వచ్చేసి మా అప్పాలన్నీ మాడిపోతున్నాయి, మా అప్పాలన్నీ రావట్లేదు, పిండి అనేది కలర్ ఉంది, అప్పాలు అనేది రావట్లేదని చెప్పేసి చాలామంది అంటూ ఉంటున్నారు. మనము ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది చాలామంది ఫేస్ చేస్తూనే ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, మన తోటి పిండి గిర్ని మిత్రులు మీరు ఖచ్చితంగా ఈ యొక్క పప్పులకు సంబంధించి కారపూసకు సంబంధించిన పిండి అలాగా మిషన్ లోపల పట్టుకున్నట్టయితే మనకు కస్టమర్ తోటి ఎలాంటి ఇబ్బంది ప్రాబ్లమ్స్ అనేది రావు. అట్లాగే బియ్యం పిండి కూడా మనం అలాగే చెక్కి, అలాగే అది స్టీల్ డబ్బా పలడదలు కానివచ్చు అండి, ఈ యొక్క స్టోన్ చెక్కి, రాళ్ళ చెక్కి కావచ్చు, మనము అలాగలాగా వేరు వేరు మిషన్లు పెట్టుకున్నట్టయితే ఈ యొక్క కారపూసకు ప్లస్ ఈ యొక్క బియ్యం పిండి అప్పాలకు సంబంధించి గ్యారప్పలకు పెట్టుకున్నట్టయితే మనకు ఎలాంటి ఇబ్బంది అనేది మనకు కానీ కస్టమర్ తోటి కానీ మనకు మాట అనేది రావడం అనేది ఛాన్స్ అనేది ఉండదు. అయితే మన తోటి పిండి గిర్ని మిత్రులు మీరు ఖచ్చితంగా ఆ యొక్క పప్పులు ఏవైనా కానివచ్చు, అది శనగపప్పు, బొబ్బరి పప్పు, కందిపప్పు, అనపపప్పు ప్లస్ ఈ యొక్క ఏ పప్పులు కానివచ్చు అండి, అవి కొంచెం 80% పప్పులు ఉన్నట్టయితే అందులోపల 20-25% బియ్యం కొంచెం కలుపు వచ్చినట్టయితే మనకు ఆ యొక్క పప్పులు అనేది, పప్పుకు సంబంధించిన పిండి అనేది ఎదిగి రావడం అనేది జరుగుతుంది, ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. అట్లా కాదని చాలామంది మాకు ఓన్లీ శనగపప్పు సింగిల్గా పట్టియమంటారు. అట్లా పట్టినప్పుడు మనకు మిషన్ హీట్గా అవ్వడము, అందులోపల జామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క బియ్యం కొంచెం లైట్గా కలిపినట్టయితే, బియ్యం ప్లస్ పప్పులు కలిపినట్టయితే అది సజావు అనేది బయటకు రావడం అనేది గ్రైండ్ అయ్యి జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండి గిర్ని మిత్రులు ఖచ్చితంగా మీరు ఏ పప్పులు కస్టమర్ తీసుకొచ్చినా వాటికి సంబంధించిన కొంచెం లైట్గా బియ్యం అనేది అందులో ఒకటి యాడ్ చేసినట్టయితే మనకు చాలా బాగుంటుంది. కాబట్టి మన తోటి పిండి గిర్ని మిత్రులు మీరు గమనించండి, మనకు కస్టమర్ తోటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే వేరు మిషన్లు అయితే చాలా బాగుంటుందని నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. చూడండి, ప్రస్తుతానికి నేను పప్పుతోటి కలుపుకున్న బియ్యం ప్లస్ 2 ఉన్నాయి కాబట్టి నేను పడుతున్నాను. ఈ వీడియో లోపల మన తోటి పిండి గిర్ని మిత్రులు మీరు ఖచ్చితంగా పప్పులకు వేరు మిషన్, అట్లాగే ఒక బియ్యం పిండికి సంబంధించిన మిషన్ వేరు పెట్టుకున్నట్టయితే అవి స్టీల్ డబ్బా పలడదలు కానివ్వండి ప్లస్ ఈ రాళ్ళ గిర్ని కానివ్వండి, ఏదైనా పర్లేదు, వేరుగా పెట్టుకున్నట్టయితే మనకు చాలా బాగా ఉంటుంది. కాబట్టి మన తోటి పిండి గిర్ని మిత్రులు నేను ఈ వీడియోలో చెప్పినట్టు మీరు వేరు పెట్టుకుంటే మనకు కస్టమర్ తోటి మనకు కూడా ఎలాంటి మాట అనేది రావకపోవడం అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. చూడండి, నేను ఇది శనగపప్పు కారం పూస అంటాము, కారపూస అప్పాలు అనేది 2 వేరు రకాలు, అట్లాగే తడి బియ్యం సెకండ్ అప్పాలు అని చెప్పేసి ఈ సంక్రాంతికి ఈ యొక్క 2-3 ఐటమ్స్ అనేది మనం ఈ యొక్క పిండి గిర్ని లోపల పట్టడం అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. చూడండి, నేను ఈ యొక్క పిండి ఎంత మెత్తగా వచ్చిందో నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. మన తోటి పిండి గిర్ని మిత్రులు మీరు ఖచ్చితంగా వేరు పెట్టుకున్నట్టయితే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. ఎక్కువైతే కస్టమర్ మనకు అప్ప ఖరాబ్ అయింది, మా గ్యారప్ప డ్యామేజ్ అయింది, పిండి పలిగిపోతుంది, అప్పాలు రావట్లేదు అనేది ఫీడ్బ్యాక్ అనేది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక వేరు మిషన్లు పెట్టుకున్నట్టయితే కొంచెం ఖర్చుతో కూడుకున్నప్పటికీ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది మెయింటైన్ చేస్తున్నారు స్టీల్ డబ్బా పలలేదర్ ఒకటి ప్లస్ ఈ యొక్క స్టోన్ చెక్కి కూడా అలాగే ఒకటి పప్పులకు అనేది ఉన్నది. ఎట్లాగో ఈ పండుగలకు అది మనం ముల్లాడిచ్చి మనం పెట్టుకున్నట్టయితే మనకు అది చాలా బాగా అనేది ఉంటుంది. స్టీల్ డబ్బా లోపల మనము బియ్యం పిండి పట్టినట్టయితే ఇందులోపల ఈ యొక్క శనగపప్పు ఏ రకమైన పప్పుతో కూడుకున్నటువంటి కారపూసకు సంబంధించిన పిండికి కారపూసకు సంబంధించినదైతే మనకు ఇందులో పట్టుకున్నట్టయితే మనకు చాలా బాగుంటుంది. అందులోపల ఇది కొంచెం దొడ్డు కొంచెం వచ్చిన బరుసలు వచ్చినా కానీ కారపూస రావడానికి అనేది ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మన తోటి పిండి గిర్ని మిత్రులు అంత పెద్దగా కొంచెం మెత్తగా పట్టి ఇవ్వకుండా కానీ, దానంతా గ్యారప్పలకనంత మెత్తగా పట్టి ఇవ్వకుండా కానీ ఇది చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కాబట్టి మన తోటి పిండి గిర్ని మిత్రులు మీరు చూడండి, నేను ఈ వీడియో లోపల ఈ యొక్క శనగపప్పు ప్లస్ బియ్యం ఈ 2 కలిపి ఉన్నటువంటి ఐటమ్ అనేది నేను పట్టి చూపించడం జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండి గిర్ని మిత్రులు మీరు ఖచ్చితంగా
వేరు మిషన్లో పట్టుకున్నట్టయితే మీకు కస్టమర్ తోటి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు కూడా ఫటాఫట్ లైన్ అనేది ఎక్కువగా కస్టమర్ ఆగిపోకుండా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి పిండి గిన్నె మిత్రులు, మీరు పప్పులకు ఒక మిషను, అట్లాగే బియ్యం పిండి గ్యారప్పలకు ఒక మిషన్ పెట్టుకున్నట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది కస్టమర్ తోటి ఉండదు. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు చూడండి, నేను ఈ వీడియో లోపల మీకు పప్పులు పట్టించే విధానం చూపిస్తున్నాను. ఈ మిషన్ లోపల నేను బియ్యం పట్టడం జరుగుతుంది. ఇది కూడా 14 ఇంచుల చెక్కి. నేను ఇంకో వీడియో లోపల నేను మీకు బియ్యం పట్టి చూపిస్తాను. ఓన్లీ ఇది బియ్యానికి చెక్కి మాత్రమే ఉపయోగిస్తాను. వేరు మిషన్లు ఉన్నాయి కాబట్టి నేను మీకు పప్పులు ఒక గేరింగ్లో మిషన్ లోపల, అట్లాగే బియ్యం పిండి గ్యారప్పలకు ఒక మిషన్కు పట్టడం అనేది జరుగుతుంది. మీరు కూడా ఇట్లా పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో లోపల నేను సకినాల పిండి కూడా నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో నేను 1 by 1 ఒక 1-2 డే లోపల అది కూడా చేస్తాను. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు మీరు గమనించి ఖచ్చితంగా ఈ యొక్క పప్పులన్నిటిది మీరు ఈ యొక్క వేరు మిషన్లో పెట్టుకున్నట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. చూడండి, ఇది శనగపప్పు. మనము కారపూస అనేది మనందరికీ తెలిసిన విషయమే. సంక్రాంతికి ఎవరైనా కానీ ఖచ్చితంగా సంక్రాంతి కానివ్వండి, దసరా కానివ్వండి, అది ఆకాశ కానివ్వండి, ఈ 3 పండుగలకు ఖచ్చితంగా గ్యారప్పలు, సకినాలు ప్లస్ ఈ కారపూస 3 వేరు ఐటమ్ కాబట్టి ఖచ్చితంగా మనం 3 మిషన్లు వేరుగా పెట్టుకున్నట్టయితే మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. లైన్ ఆగడము, కస్టమర్ ఆగడం అనేది మనకు ఉండదు. ఖచ్చితంగా మన తోటి పిండి గిన్నె మిత్రులు మీరు గమనించి ఈ యొక్క వేరు మిషన్లు పెట్టుకున్నట్టయితే పప్పులకు మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. పప్పులు పట్టిన అదే గిన్నె లోపల మనం, అదే మిషన్ లోపల మనం బియ్యం పిండి పట్టినట్టయితే ఖచ్చితంగా కొంచెం ఈ యొక్క పసుపు రకం ఏది ఈ యొక్క పప్పు కలర్ రకం అనేది మనకు కొంచెం స్టార్టింగ్లో పడుతుంది. కాబట్టి పిండి ఏంది ఇట్లా ఉంది అని చెప్పేసి కస్టమర్ మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు మీరు ఖచ్చితంగా వేరు మిషన్ పెట్టుకున్నట్టయితే వేరు చాలా బాగుంటుంది. మనకు కస్టమర్ తోటి ఎలాంటి మాటలు రావడం అనేది జరగదు. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా వేరు మిషన్లు పెట్టుకున్నట్టయితే మనకు మంచి ఫీడ్బ్యాక్ అనేది మంచిగా అనేది కస్టమర్ పేరు అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు గమనించి ఈ యొక్క వీడియో అనేది ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.